దుర్గమ్మ వైపు దేశం చూపు. మీ అందరికీ తెలుసు, మొన్న దసరా మహోత్సవాలకు సంబంధించి భారత ఉపరాష్ట్రపతి వారు ఒక్కసారి అమ్మవారిని దర్శించుకున్నాక ఒక ట్వీట్ ఇచ్చారు. శక్తివంతమైన అమ్మవారిని నేను దర్శనం చేసుకుని వచ్చామని చెప్పేసి, శరణు వేడితే కరుణించే శ్రీ కనకదుర్గమ్మ వారి దర్శన ఫలం గురించి వివిధ మాధ్యమాలు ప్రముఖ వ్యక్తుల ద్వారా విన్నా తెలుసుకున్నా ఇంద్రకీలాద్రికి వచ్చేస్తున్నారు. ఇటీవల భక్తుల సంఖ్య రోజు రోజుకు కూడా పెరగడంలో అంతర్యం ఇదే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దసరా ఉత్సవంలో భారత ఉపరాష్ట్రపతి శ్రీ అమ్మవారి దర్శనం చేసుకోవడం, తదుపరి వారి మాటలలో అత్యంత శక్తివంతమైన అమ్మవారి దర్శనం ఆంధ్రప్రదేశ్ ఇంద్రకీలాద్రి విజయవాడలో లభించిందని పేర్కొనటం యావత్ దేశం గమనించింది. ఆ రోజు గూగుల్లో అమ్మవారి ఆలయం గురించి ఉత్తర భారతదేశం ప్రజలు అత్యధికంగా సెర్చ్ చేశారు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి గారు ఒక ట్వీట్ ఇవ్వడంతో చాలామంది లక్షల మంది భక్తులు కూడా సెర్చ్ చేయడం అనేది జరిగింది. ఇది తెలుగువారు కానీ ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు విశేషంగా అమ్మవారిని దర్శించుకోవడం